హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గోపి సరిది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే రెండు ఫార్మా కంపెనీస్ సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోలో తెలియజేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ అనేవి మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, టాపిక్లోనికి వెళ్ళినట్లయితే ఫస్ట్ కంపెనీ వచ్చి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అట్ హైదరాబాద్, ఏపీఐ ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో 3 డిపార్ట్మెంట్లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఒకసారి ఈ 3 డిపార్ట్మెంట్ సంబంధించి ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్, స్కిల్స్ గురించి చూసినట్లయితే ఫస్ట్ డిపార్ట్మెంట్ టీమ్ మెంబర్ ఇన్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, ఎక్స్పీరియన్స్ 5 to 8 years అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ అండి. స్కిల్స్ గురించి చూసినట్లయితే హెచ్పిఎల్సీ తెలిసి ఉండాలి, అలాగే యూపీఎల్సీ తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఎస్ఓపీల గురించి కూడా తెలిసి ఉండాలండి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి టీమ్ మెంబర్ ఏపీఐ ప్రొడక్షన్ అంటే బల్క్ డ్రగ్ యూనిట్ గురించి అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ అండి. బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. స్కిల్స్ గురించి చూసినట్లయితే ఎక్స్పీరియన్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫర్ జనరల్ ప్రొడక్షన్, ఆంకాలజీ డిపార్ట్మెంట్, ఈ 2 డిపార్ట్మెంట్ల గురించి అడుగుతున్నారు. అంటే ఏపీఐ ప్రొడక్షన్, ఆంకాలజీ గురించి అడుగుతున్నారు. మీరు ఆంకాలజీ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్లో అంతా కూడా క్లోజ్డ్ కండిషన్లోనే జరుగుతుంది. ఈ కంపెనీ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఈ నోటిఫికేషన్ అనేది అసలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ సిజిఎంపీ గురించి తెలిసి ఉండాలి, డాక్యుమెంట్స్ గురించి బాగా తెలిసి ఉండాలి. అంటే చిన్న కంపెనీలో చేసిన వాళ్ళకైతే కొంత ఇబ్బంది స్టార్టింగ్ ఉంటుంది, కానీ ఈ కంపెనీలో చేసిన తర్వాత డాక్యుమెంటేషన్ గురించి సంబంధించి పూర్తి డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఈ కంపెనీలో చేసినట్లయితే. సో ఈ నోటిఫికేషన్ అనేది అసలు మిస్ అవ్వద్దు. ఎవరెవరైతే 2 to 5 years అడుగుతున్నారు కాబట్టి తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ టీమ్ మెంబర్ ఇన్ ఈహెచ్ఎస్ అని అడుగుతున్నారు. అంటే సేఫ్టీ డిపార్ట్మెంట్లో టీమ్ మెంబర్ అడుగుతున్నారు. 2 to 6 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డిప్లొమా, బీటెక్ అడుగుతున్నారు. స్కిల్స్ గురించి చూసినట్లయితే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేఫ్టీ ట్రైనింగ్ అని చెప్తున్నారండి. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా సేఫ్టీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదా, వీళ్ళు డయాస్ మీద అక్కడ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది కొత్త వాళ్ళకి, అలాగే పాత వాళ్ళకి కూడా. నెక్స్ట్ క్యాండిడేట్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ జనరల్ అండ్ షిఫ్ట్ అండ్ ప్రాసెస్ సేఫ్టీ కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి అడుగుతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ 3 డిపార్ట్మెంట్లకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ అనేది ఇచ్చారండి. మినిమం 60% ఈజ్ మ్యాండేటరీ ఇన్ అకాడమిక్స్ అని అడుగుతున్నారు. ఎందుకంటే మీ హైయర్ ఎడ్యుకేషన్లో 60% మార్క్స్ అనేవి లేనట్లయితే మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వద్దు, రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవద్దు. ఎందుకంటే డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఈ విషయంలో. 60% మార్క్స్ లేకపోతే అసలు అటెండ్ అవ్వద్దు, తీసుకోరు కూడా. ఇదైతే క్లియర్గా ఉంటుంది. అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మీ టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ఇచ్చారు, స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోండి, తర్వాత మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇంటర్వ్యూ వెన్యూ డీటెయిల్స్ చూసినట్లయితే డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, లీడర్షిప్ అకాడమీ, బాచ్పల్లి, హైదరాబాద్ 500090, 9th November 2025. టైం మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు ఉంటుందండి. సో అసలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ కంపెనీ వచ్చి అరబిందో ఫార్మా లిమిటెడ్, ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్, యూనిట్ 7, జడ్చర్ల లొకేషన్. ఆల్రెడీ పాత వాళ్ళందరికీ తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ లొకేషన్ ఎక్కడ ఉందని. హైదరాబాద్లో, తెలంగాణలో ఉంటుంది. జడ్చర్ల యూనిట్ 7 అనే యూనిట్. అయితే రిజిస్టర్ అండ్ వాక్ ఇన్ టు జాయిన్ అరబిందో ఫ్యామిలీ అని చెప్పి డైరెక్ట్గా మెన్షన్ చేశారండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, తర్వాత మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి, లేదంటే రిజెక్ట్ చేస్తారు. ఈ విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి. డిపార్ట్మెంట్ వైజ్ ఒకసారి చూసినట్లయితే క్యూఏ డిపార్ట్మెంట్లో అడుగుతున్నారండి. ఐపీక్యూఏ, ఓఎస్డి, ట్రాన్స్డెర్మల్ అని అడుగుతున్నారు. పొజిషన్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఎడ్యుకేషన్ వచ్చి బీఫార్మసీ, ఎంఫార్మసీ అడుగుతున్నారండి. ఎక్స్పీరియన్స్ 2 to 6 years అడుగుతున్నారు. నెక్స్ట్ క్యూఏ డిపార్ట్మెంట్లోనే క్లీనింగ్, వ్యాలిడేషన్ అని అడుగుతున్నారు. ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ ఇస్తారు. ఎడ్యుకేషన్ గురించి చూసినట్లయితే బీఫార్మసీ, ఎంఫార్మసీ అడుగుతున్నారండి. ఎక్స్పీరియన్స్ 6 to 8 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గురించి చూసినట్లయితే ప్రాసెస్ మెయింటెనెన్స్, ప్యాకింగ్, మెయింటెనెన్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఈ పొజిషన్స్ అనేవి తీసుకుంటారు. పొజిషన్ చూసినట్లయితే టీఏ, సీనియర్ టీఏ అని అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐ, డిప్లొమా అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ 2 to 10 years ఎక్స్పీరియన్స్ అండి. అయితే ఒక విషయం ఇక్కడ మీకు తెలియజేయాలి, ఎందుకంటే అరబిందో ఫార్మా ఏపీఎల్ హెల్త్ కేర్ యూనిట్ 7 జడ్చర్ల లొకేషన్ అనేది ఫార్ములేషన్ యూనిట్ అండి. ఇది ఏపీఐ బల్క్ డ్రగ్ కాదు. ఎవరైతే ఫార్ములేషన్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు మాత్రమే అటెండ్ అవ్వండి. ఏపీఐ బల్క్ డ్రగ్ వాళ్ళు అరబిందో ఫార్మా ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వద్దు. ఓన్లీ ఫార్ములేషన్ వాళ్ళు మాత్రమే అటెండ్ అవ్వండి. అది కూడా
ఇంజెక్టబుల్ కాదు, ఓన్లీ ట్యాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, దానికి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇంజెక్టబుల్ సంబంధించిన వాళ్ళు కాదు, ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఓఎస్డి, ట్రాన్స్డర్మల్, మ్యానుఫ్యాక్చరింగ్, గ్రాన్యులేషన్, కంప్రెషన్, కోటింగ్, టీడీ, ప్యాచెస్ అని అడుగుతున్నారు. పొజిషన్ చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, టీఏ, సీనియర్ టీఏ అడుగుతున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా అడుగుతున్నారు. 2 to 6 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారండి. నెక్స్ట్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే ఓఎస్డి, ట్రాన్స్డర్మల్, ప్యాకింగ్, బ్లిస్టర్, స్ట్రిప్, టోపికల్ అని అడుగుతున్నారు. పొజిషన్ చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, టీఏ, సీనియర్ టీఏ అడుగుతున్నారు. బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడంటే 9th November 2025. టైమింగ్స్ మార్నింగ్ 10 AM to ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు ఉంటుందండి. ఇంటర్వ్యూ వెన్యూ చూసినట్లయితే అరబిందో ఫార్మా లిమిటెడ్, కార్పొరేట్ ఆఫీస్, గ్యాలక్సీ టవర్స్, 23rd floor, సర్వే నంబర్ 83/1, హైదరాబాద్, నాలెడ్జ్ సిటీ, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ 500032. అయితే ఇక్కడ ఒక నోట్ అనేది తెలియజేస్తున్నారు. కైండ్లీ బ్రింగ్ అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, పాన్, ఆధార్, రీసెంట్ ఇంక్రిమెంట్ లెటర్ విత్ సిటీసీ, లాస్ట్ 3 months పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడుగుతున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన వాళ్ళందరూ కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఫస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత మాత్రమే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి, లేదంటే రిజెక్ట్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈ 2 కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనేది. ఈ 2 కంపెనీల గురించి ఎందుకంటే నేను ఇంత ప్రత్యేకించి చెప్తున్నాను, 2 కంపెనీలు కూడా చాలా పెద్ద కంపెనీలు, నెక్స్ట్ లిమిటెడ్ కంపెనీలు. మీరు జాబ్ చేసినా సరే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తే. అందుకోసం అని చెప్పి నేను వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. మరికొంతమందికి రీచ్ అవుతుందనే కాన్సెప్ట్లో ఈ వీడియో పూర్తిగా చేశాను. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.